ఢిల్లీని భారీ వర్షం వణికించింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీ ఎయిర్పోర్టులో దిగాల్సిన 15 విమానాలను దారి మళ్లించారు. 280 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా మరో 20 విమానాలు రద్దు చేశారు. వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో వర్షం దంచుకొట్టింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సగం విహార్ ప్రాంతంలో రోడ్డుపైకి భారీగా వర్షం నీరు చేరడంతో పలు వాహనాలు నిలిచిపోయాయి. గజియాబాద్లో కుండపోత వర్షం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఢిల్లీ నుంచి నోయిడా వెళ్లే ఉద్యోగులు ప్రధాన రహదారులపై ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. ఆఫీసులకు చేరుకోవడానికి సాధారణంగా పట్టే సమయం కంటే గంట నుంచి గంటన్నర అదనంగా అయినట్లు చెప్పారు. సెంట్రల్ ఢిల్లీలోని కర్నాట్ ప్లేస్లో వద్ద పార్కింగ్ ఏరియాలోకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ఢిల్లీ విమానాశ్రయంలో వాతావరణం ప్రతికూలంగా మారడంతో 3 అంతర్జాతీయ విమానాలతో సహా మొత్తం 15 విమానాలను దారి మళ్లించారు. వాటిలో 12 జైపూర్కు, 2 చండీగఢ్కు, 1 లక్నోకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. 280 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని, మరో 20 విమానాలు రద్దయినట్లు చెప్పారు. ఈ క్రమంలో పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు ముందస్తు సూచన జారీ చేశాయి. ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందు ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించాయి. దక్షిణ ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వాతావరణ శాఖ పలు జిల్లాలకు భారీ వర్ష సూచనగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. మోస్తారు వర్షాలకు గాను యెల్లో అలర్ట్ ప్రకటించింది. ఆగ్నేయ, తూర్పు, సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఢిల్లీ తదితర ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. గజియాబాద్, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ ఏజెన్సీ స్కైమెట్ పేర్కొంది. అయితే వర్షం తగ్గిన తర్వాత వాతావరణం వేడిగా ఉక్కపోతగా ఉంటుందని తెలిపింది. రాబోయే 2 రోజులు చెదురుమదురు వర్షాలు కురుస్తాయని స్కైమెట్ అంచనా వేసింది.